హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇంట్లోనే బటర్ చికెన్ ఎలా చేయాలో చూద్దాము. అది కూడా రెస్టారెంట్ స్టైల్. నేనైతే అన్ని ఇంగ్రీడియంట్స్తో పాటు రెడీ ఉన్నాను. మీరు రెడీ ఉన్నారా? ఇది బటర్ చికెన్ నార్మల్ బటర్ చికెన్ కాదండి, రెస్టారెంట్ స్టైల్ బటర్ చికెన్. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఆనియన్స్, టమాటో, బిర్యానీ ఆకు, లవంగాలు, చెక్క, ఇలాచీలు, జీడిపప్పు. వీటిని ఆయిల్లో కొంచెం వేయించేసి పేస్ట్ చేసి పెట్టండి. ఈ పేస్ట్ చేస్తే ఇలా ఉంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, పసుపు, కొత్తిమీర, పుదీనా, ఫ్రెష్ క్రీమ్, బటర్, ఇంకా కసూరి మేతి అండి. కసూరి మేతి, ఫ్రెష్ క్రీమ్, బటర్ కంపల్సరీ అండి. వితౌట్ దట్ బటర్ చికెన్ అవ్వదు. ఓకే, ఇప్పుడు చూద్దామా అండి ఎలా చేయాలో. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోండి. దాంట్లో కొంచెం ఆయిల్, కొంచెం బటర్, ఈ బటర్ కొంచెం మెల్ట్ అయ్యేదాకా ఆగాలి. కొంచెం లో ఫ్లేమ్లోనే చేసుకోండి. ఇప్పుడు దీంట్లో కొంచెం కసూరి మేతి. కసూరి మేతితో మంచిగా ఫ్లేవర్ వస్తుందండి. ఇప్పుడు చికెన్ వేయండి. చికెన్ కొంచెం సేపు ఇలా కలపండి, మంచిగా కలర్ చేంజ్ అయ్యే వరకు. కలుపుతున్నప్పుడు కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి బాగా కలపండి. కొంచెం ఫ్లేమ్ హై చేస్తున్నా నేను, అది వాటర్ అంతా ఉంటుంది కదా అది పోవడానికి. చూడండి, బాగా ఇలా కలిపి మంచిగా కలర్ వైట్ కలర్ లాగా వచ్చేయాలండి. అప్పుడు ఆ స్మెల్ ఉంటుంది కదా అది కూడా పోతుంది. ఇప్పుడు కొంచెం కారం వేయాలి. కారం మీకు తగినంత అండి. మీరు స్పైసీ తింటే కొంచెం ఎక్కువ వేసుకోండి, తక్కువ స్పైసీ తింటే తక్కువ వేయండి. యూజువలీ పిల్లలు అంటే కొంచెం తక్కువ తింటారు, పిల్లలు ఉంటే తక్కువ వేయండి. లేదు మీకోసం అంటే కొంచెం ఎక్కువ వేసుకోండి. చూడండి, మెల్లమెల్లగా మంచిగా ఫ్లేవర్ వస్తుంది. వేరే వేరే షెఫ్స్వి వేరే వేరే మెథడ్స్ ఉంటాయండి, కానీ మనం ఇంట్లో చేసుకునే ఒథెంటిక్ మెథడ్ ఇదే అండి. చూడండి, మంచిగా వాటర్ అంతా బయటికి వస్తుంది, ఆయిల్ కూడా వస్తుంది. చూసారా, కలర్ కూడా చేంజ్ అయిపోయింది పీసెస్కి. ఇప్పుడు మనము ఈ మసాలా చేసుకున్నాం కదా ఇది వేద్దాం. వేసి కొంచెం సిమ్ చేసేసి ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకుందామండి. జస్ట్ లిటిల్, చికెన్ మగ్గే వరకు అంతే. ఇలా చేసేసి ఇప్పుడు దీని మీద మూత పెట్టిద్దాం కొంచెం కుక్ అయ్యే వరకు. చూసారండి, మంచిగా ఇలా ఆయిల్ బయటకు వస్తుంది. ఇప్పుడు దీంట్లో ఫ్రెష్ క్రీమ్, ఇది బాగా ఇలా కలపండి. దీంతోనే అండి ఆ బటర్ చికెన్లో ఆ ఫ్లేవర్ వస్తుంది, ఫ్రెష్ క్రీమ్తోనే. ఇప్పుడు కొత్తిమీర అలానే పెట్టేసి పుదీనా ఇద్దాం. ఇలా జస్ట్ లీవ్స్ లాగానే వేసేయండి. దీన్ని బాగా కుక్ అవ్వడానికి వదిలేయండి. క్రీమ్ వేసాం కదా అందుకని కలర్ కొంచెం చేంజ్ అయింది. మీరు కావాలంటే కొంచెం కోవా కూడా వేయచ్చు, కానీ దట్స్ ఓకే అండి. ఇలా చేస్తే ఓకే, మీకు ఆ ఫ్లేవర్ వచ్చేస్తుంది. కోవా అంటే మళ్ళీ చాలా హెవీ అయిపోతుంది డిష్. ఇంకా ఒక 2 minutes మూత పెట్టిద్దాం, హై ఫ్లేమ్లోనే అండి.
ఇప్పుడు దీనిపై నుంచి కొంచెం బటర్ అండి. చూడండి ఈ బటర్ ఈ వామ్త్లో మెల్ట్ అయిపోతుంది. ఈ బటర్ ఎందుకంటే ఆ ఫ్లేవర్ మళ్ళీ ఫ్రెష్నెస్ వస్తుంది అన్నమాట. కొంచెం దగ్గర పడాలండి. ఇప్పుడైతే ఫ్లేవర్ అయితే ఫుల్ వస్తుంది బటర్ చికెన్ది, కానీ కొంచెం దగ్గర పడితే చల్లగా అవుతూ అవుతూ అది గట్టిగా పడుతూ ఉంటుందండి. ఇక పల్చగా ఉందని అనుకోకండి, మీరు ఇంత పల్చగా ఉందేంటి అని అనుకోకండి. చూడండి ఎంత బాగా అనిపిస్తుంది, అసలు టెంప్టింగ్ ఉంది ఫుల్. వావ్ సూపర్. చూడండి కార్నర్స్కి అంటుతూ ఉంటుంది. ఇలా మంచిగా దగ్గర చేస్తూ ఉండండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేద్దాము, ఎందుకంటే ఇది కొంచెం దగ్గర పడేటప్పుడు గట్టిగా అయిపోతుంది. చల్లగా అవుతూ ఉంటుంది కదా, అలా గట్టిగా అయిపోతుంది. ఇప్పుడు ఇలా కనిపిస్తుంది మీకు జారేటట్లు, కానీ అది గట్టిగా అయిపోతుంది. ఇంకా మనం ఇంకా కొంచెం సేపు పెట్టామనుకోండి, అది మొత్తం ఇలా డ్రై అయిపోతుంది. మళ్ళీ ఆ ఫ్లేవర్ మీకు రాదు, ఆ ఫీల్ కూడా మీకు రాదు బటర్ చికెన్ అన్నట్లు. స్టవ్ ఆఫ్ చేసేసానండి. ఇప్పుడు కొంచెం ఒక 1 minute మూత పెట్టేద్దాము. ఇప్పుడు చూడండి దీన్ని ప్లేటింగ్ చేద్దాం మనం. నార్మల్ ఇలానే బటర్ చికెన్ వేయొద్దండి. నార్మల్గా మనం చికెన్ ఇంట్లో వడ్డిస్తాము, అలా వడ్డిస్తే ఆ రెస్టారెంట్ ఫీల్ రాదండి. ఎంత బాగా స్మెల్ వస్తుందో, అసలు ఎంత టెంప్టింగ్ ఉంది తెలుసా అండి. ఇది చూడండి దగ్గర పడింది, చూసారా మీరు? చూడండి మంచిగా ఇలా ఆ రిచ్నెస్ వచ్చింది. ఇప్పుడు దీనిపైన ఫ్రెష్ క్రీమ్ చూడండి ఇలా తీసుకొని మంచిగా ఇలా డిజైన్ లాగా పెట్టండి, వేయండి. బటర్ చికెన్ అంటే బటర్ ఉండాలి కదండి, మళ్ళీ కొంచెం మధ్యలో బటర్, ఇంకా కొంచెం కొత్తిమీర. చూడండి ఇలా మంచిగా ఎంత బాగుందో. ఇంకొంచెం క్రీమ్ వేద్దామా? వావ్. చూసారు కదండి, యమ్మీ యమ్మీ టేస్టీ డెలిషియస్ బటర్ చికెన్ రెడీ. ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ చూడండి, ఇంట్లోనే చేయండి, ఇంట్లో ట్రై చేయండి. ఇంకా నాకు కమెంట్ చేసి చెప్పండి ఎలా కుదిరిందో. ఓకేనా? సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ ప్రణోతి. బాయ్.